న్యూటన్స్ థర్డ్ లా గురించి అందరూ తెలిసిందే. అదేం చెప్తుంది, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటాం కదా. కానీ ఈ పహల్గమ్ అటాక్ కేసులో మాత్రం ఇండియా మన నుంచి వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉండదు, అంతకు మించి ఉంటుంది. ఎందుకంటే మనం వేసే దెబ్బ ఎట్లుంటుంది అంటే అసలుకి వాళ్ళకి దెబ్బ పడిందా అని క్వశ్చన్ చేసుకునే లోపు వాళ్ళ ప్రపంచం మొత్తం అంతమైపోయింది. కానీ మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వేరేవి చాలా చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఆపేస్తున్నాం, ఎందుకంటే దాన్ని మనం ఫాలో అవ్వట్లేదు. దానికి పాకిస్తాన్ వాళ్ళు ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద చూస్తాము అని అన్నారు. చూడమనండి. ఎందుకంటే ఇండస్ రివర్ నుంచి పాకిస్తాన్ 80% ఆఫ్ ఫ్రెష్ వాటర్ తీసుకుంటుంది. 80% ఆఫ్ ఫ్రెష్ వాటర్ సప్లై విల్ బీ కమింగ్ ఫ్రమ్ ఇండస్ రివర్ పాకిస్తాన్కి. అది మనం కట్ చేసినాం అనుకో, దట్ నేషన్ విల్ డై ఆఫ్ థర్స్ట్. సీరియస్లీ, ఇది జోక్ కాదు. మనం ఇండస్ రివర్ని డ్యామ్స్ కట్టి ఆపేసినాం అనుకో, లేకుంటే డైవర్ట్ చేసేసినాం అనుకో, 80% ఆఫ్ ఫ్రెష్ వాటర్ సప్లై కట్ అయిపోతుంది పాకిస్తాన్కి. ఫ్రెష్ వాటర్ సప్లై పోయిందంటే ఏ నుంచి వస్తే వాళ్ళకి నీళ్ళు? పంటలకు ఉండవు, మనుషులకు ఉండవు, ఎవరికి ఉండవు. అండ్ ఇప్పుడు మన బార్డర్లో సెక్యూరిటీ ఎంత టైట్గా ఉందంటే అసలు ఒక చీమ కూడా రాలేదు మనకు తెలియకుండా అసలు పాకిస్తాన్ నుంచి, అంత టైట్గా ఉంది మన సెక్యూరిటీ. అండ్ ఆబ్వియస్గా ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ప్రతి స్టేట్కి స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏంటంటే వితిన్ 48 hours మీ స్టేట్లో ఉన్న ప్రతి పాకిస్తానీ నేషనల్ వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి. 48 hoursలో సుట్ కేసు తట్టా బుట్ట అని జరుపుకొని వెళ్ళిపోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ హై కమిషన్ అఫీషియల్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఎంబసీ వాళ్ళు కూడా మాకు అవసరం లేదు నాన్ గ్రాటా కింద వాళ్ళని డిక్లేర్ చేసి విత్ ఇన్ ఏ వీక్ లోపల మీరు తట్టా బుట్ట ఫ్యామిలీ పిల్ల జల్ల ప్రతి ఒక్కటి మన దేశం దాటి వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇచ్చేసినారు వాళ్ళకు కూడా. అండ్ వాళ్ళు కూడా పరారులో ఉన్నారు. అండ్ ఇంకో ఫనీ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన ఫ్యామిలీని వెంటనే లండన్కి షిఫ్ట్ చేసేసినాడంట. అటాక్ ఇమ్మినెంట్గా ఉంటుందని, అసలుకి ఇండియా నుంచి రెస్పాన్స్ ఎంత గట్టిగా ఉంటుందో అని ఇమాజిన్ చేసుకొని వెంటనే జాగ్రత్త పడి ఫ్యామిలీని పంపించేసినాడు. ఎందుకంటే తెలుసు కదా, మన వాళ్ళు గట్టి కాన్సన్ట్రేట్ చేస్తే మనకున్న ఫ్రెండ్షిప్లు, మనకున్న బాండింగ్లు వేరే కంట్రీస్తో చూసుకొని మనం నిజంగా వార్ చేయాలని స్టార్ట్ చేస్తే సీరియస్లీ రాత్రికి రాత్రి వరల్డ్ మ్యాప్లో ఒక కంట్రీ తగ్గిపోతుంది. అదేదో మీకు తెలుసు. అండ్ ఇదంతా కాదు, బార్డర్లో ఉన్న మన ఆర్మీ పవర్ కాదు, ఇది ఎంత కాదు, పాకిస్తాన్కి దడ పుట్టించేది ఏంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్ని మనం జస్ట్ అట్లా తుడిచి అరేబియన్ సీలోకి వదిలినాం. జస్ట్ ఆ షిప్ పాకిస్తాన్ వాటర్స్ బార్డర్ దగ్గర ఉంది, పార్క్ చేసి పెట్టినాము. దాంతోపాటు దాని సిస్టర్ షిప్స్ అన్నీ కూడా లైన్లో పెట్టినాము. సో జస్ట్ ఒక చేప కూడా రాలేదు మనకు తెలియకుండా. సీరియస్లీ ఐఎన్ఎస్ విక్రాంత్కి ఉన్న పవర్ అసలుకి పాకిస్తాన్ అసలుకి ఇంతవరకు హిస్టరీ కాదు కదా. ఇంకొక 100 ఏళ్ళు ఎత్తినా కూడా వాళ్ళు అట్లాంటి షిప్ని తయారు చేయలేరు. అండ్ మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఉంది అది. ఇప్పుడు థింగ్స్ ఎస్కేలేట్ అయ్యి వార్ స్టార్ట్ అయిందంటే తెలుసు కదా ఎవరు గెలుస్తారో. పాకిస్తాన్ వుడ్ బి ఏ రియలీ బిగ్ ఫూల్ టు స్టార్ట్ ఎ వార్ విత్ ఇండియా. ఎందుకంటే వాళ్ళు మనకి ఏ స్కేల్లో ఆర్మీలో, షిప్స్లో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఎక్కడ పోటీ రాలేరు. అసలు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళు మనకు పోటీ రాలేరు. ద బెస్ట్ థింగ్ ఏంటంటే అకౌంటబిలిటీ తీసుకొని అసలు ఎవరు చేసినారో పర్పెట్రేటర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి జస్టిస్ జరిగేలా చూస్తే సరిపోయింది. లేదు మేము ఇట్లా చేస్తాం, లోపల ఎవరు తెలియకుండా స్పాన్సర్ చేస్తాం, బయటకేమో మేము చేయలేదు అన్నట్టు నటిస్తామంటే కాదు. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినారు, మీరు మార్సుకు పోయినా లేకుంటే భూమిలో ఏ మూలన ఉన్నా కానీ వెతికి పట్టుకుంటాము. ప్రతి ఒక్కరిని ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా రైడ్స్ జరిగిపోయినాయి, సస్పిషియస్గా ఉన్న చాలా మందిని ఆల్రెడీ లేపేసినారు మన వాళ్ళు. వి స్టాండ్ విత్ ఇండియా అని ట్రంప్ చాలా పెద్ద ట్వీట్ పెట్టారు. అండ్ ట్రంప్ ఒకటే కాదు, మనకు సపోర్ట్గా ఇన్ని కంట్రీస్ పెట్టినారు. అసలు ఇన్ని కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్ అండ్ హైయర్ అఫీషియల్స్ ఇంతమంది పెట్టారు. సో ఇది మన రేంజ్, ఓకేనా? ఇది మన రేంజ్. మనకు కష్టం వచ్చిందంటే సాయం చేయడానికి ఇంతమంది ఉన్నారు. మనకు సాయం అవసరం లేదు సీరియస్లీ, ఎందుకంటే మనం నిజంగా వార్ చేయాలని అనుకుంటే మనకి ఎవరు సపోర్ట్ అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఏ దానికి వాళ్ళు పోటీకి రాలేరు. వాళ్ళు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మేలు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ప్రతి పార్టీ వాళ్ళ డిఫరెన్సెస్ అన్ని పక్కన పెట్టి ఒక యునైటెడ్ ఫ్రంట్ ప్రజెంట్ చేసినాయి. ఎందుకంటే నేషన్ కంటే ఏది ఎక్కువ కాదు, నేషన్ కంటే మన పాలిటిక్స్ ఎక్కువ కాదు, ఏమీ ఎక్కువ కాదు. ఎందుకంటే నేషన్ సెక్యూరిటీ ఈజ్ ఆఫ్ అవర్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెన్స్. ఏ పార్టీ అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా డజంట్ మ్యాటర్. ఎందుకంటే నేషన్ సెక్యూరిటీ మస్ట్ అండ్ విల్ ఆల్వేస్ కమ్ ఫస్ట్. అండ్ అది ప్రూవ్ చేశారు. ఎందుకంటే మన నేషన్లో ఎన్ని పార్టీస్ ఉన్నాయో మీకు తెలుసు కదా. అట్లాంటిది ప్రతి పార్టీ వాళ్ళ డిఫరెన్సెస్ పక్కన పెట్టి ఒక మీటింగ్లో కూర్చొని అసలు మన డిఫరెన్సెస్ గురించి మనం మళ్ళీ గొడవ పడదాం, కానీ మన ఇంటి మీదకి ఇంకొకటి వచ్చి రాళ్ళేస్తున్నాడు, మన ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అంటే మన డిఫరెన్సెస్ అన్నీ మర్చిపోయి అసలు అందరు యునైట్ అయి కొట్టినామంటే. అండ్ టుడే ఇండియా స్టాండ్స్ యునైటెడ్ బియాండ్ డివిజన్స్, బియాండ్ బ్యారియర్స్ అండ్ బియాండ్ పాలిటిక్స్. డియర్ పాకిస్తాన్, brace yourself. It's gonna be an early Diwali for you guys.